మంగళగిరిలో భవిష్యత్తులో 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేలా పరిస్థితులు తయారవుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐటీతో పాటు ఇతర రంగాలకు చెందిన కంపెనీలు మంగళగిరికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయని కూడా చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఆయన ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళగిరిలో సంస్థల ఏర్పాటు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేవారికి రెండో విడతలో 2,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన పట్టాల విషయంలోనూ పని వేగవంతం చేయాలని చెప్పారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 టిట్కో ఇళ్ల నిర్మాణం అవసరమని, ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణం, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మోడర్న్ లైబ్రరీలు, పార్కులు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలపై సమీక్ష జరిగింది.